సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి. ఈ సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమెన్. వినిపిస్తుందండి వాయిస్ క్లారిటీగాను? జాగ్రత్తగా వినండి. విధేయత అనేటువంటిది దేవుడు మరి ఆశిస్తూ ఉన్నాడు. నీ నుంచి నా నుంచి దేవుడు వినయము, విధేయత, నమ్మకత్వం, ఒబీడియంట్ ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు ఒక్కొక్కసారి మనల్ని విచిత్రమైనటువంటి పనులు చేయమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఎందుకు అనవసరంగా ఈ పని చేయాలని చెప్పి మనం అనుకుంటాం. దాని ఫలితం ఏదో ఆయనకే తెలుసు. మనం ఆయన మాటకు విధేయత చూపటమే ముఖ్యం. కొన్ని సంవత్సరాల క్రిందట స్టీఫెన్ గెలాట్ అనేటువంటి సువార్థికుడు ఒక అడవికి సమీపంలో నివసిస్తూ ఉన్నాడు. ఒకరోజు దేవుడు అతనితో ఏం చెప్పాడంటే, కట్టెలు కొడటానికి ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళు, ఆ ప్రాంతంలో ఎక్కడైతే కట్టెలు కొడుతున్నారో అక్కడికి వెళ్ళి ఆ కట్టెలు కొట్టేటువంటి వారికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. దేవుడు చెప్పాడు కాబట్టి ఈ యొక్క సువార్తను చేసినటువంటి సేవకుడు స్టీఫెన్ గారు అడవిలో కట్టెలు కొట్టే వాళ్ళకి సువార్త ప్రకటించమన్నాడు దేవుడు నన్ను అని చెప్పి ఆశతో వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. స్టీఫెన్ గారు లేచి ఆ యొక్క కట్టెలు కొట్టేవారు ఉండేటువంటి చోటికి వెళ్తాడు. అయితే ఆ రోజు కట్టెలు కొట్టేవారు తాము ఉన్నటువంటి చోటుని విడిచిపెట్టి వేరొక చోటుకి వెళ్ళిపోయారు. అక్కడ కట్టెలు కొడుతున్నారు. వారి గుడిసె ఖాళీగా ఉన్నది. ఈయన సువార్త ప్రకటించారని వెళ్ళాడు. వాళ్ళని వీటిని అడగగా పలానా ప్రదేశంలో వాళ్ళు పంచిపెడుతున్నారు, పలానా ప్లేస్లో ఉన్నారు అని చెప్పినప్పుడు ఈ వెంటనే ఈ యొక్క స్టీఫెన్ అనే సేవకుడి దగ్గరికి వెళ్తే అక్కడ ఎవ్వరూ లేరు. వారి యొక్క గుడారాలు, అదే వాళ్ళు ఉండేటువంటి స్థానాలు, నివాస స్థానాలు మాత్రం అక్కడే ఉన్నాయి. వేరే చోటుకి వెళ్ళారు వాళ్ళని చెప్పి తెలిసింది. గుడిసెలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎవరు లేరని స్టీఫెన్ ఇంకా తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. మళ్ళా దేవుడు అతనితో ఆ ఖాళీ గుడిసెకు నువ్వు బోధించు అని ఆజ్ఞాపించాడు. చూసారా, దేవుని యొక్క విచిత్రమైనటువంటి కార్యాలు ఎలా ఉంటాయో. దేవుడు ఎవరికి బోధించమన్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, కానీ వాళ్ళ లేరు, ఖాళీ గుడిసెలు. ఆ ఖాళీ గుడిసెలకే బోధించమని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఈయన అడిగాడు దేవుని, ప్రభువా అసలు ఎవరు లేరు కదయ్యా అని తిరిగి వచ్చేస్తూ ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెనుకకు తిరిగి ఖాళీ గుడిసె మీద నిలబడి, స్టీఫెన్, దేవుడు తన యొక్క హృదయంలో ఉంచినటువంటి మాటలను, దేవుడు తన యొక్క హృదయంలో దాచిపడినటువంటి మాటలను బిగ్గరగా పలికాడంట. హల్లెలూయా. దేవుడు తనకు ఎందుకు ఖాళీ గుడిసె ముందు సువార్తను ప్రకటించమని ఆజ్ఞాపించాడు అని చెప్పి ఆ స్టీఫెన్ గారు విస్మయపడుతూ తన ఇంటికి తిరిగి వచ్చేసాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి ఈ యొక్క స్టీఫెన్ గారిని సమీపించాడు. అమ్మయ్య, ఇంతకాలానికి కనబడ్డారు అని చెప్పి సంతోషంతో చెప్పాడు.
అతడు ఎవరో స్టీఫెన్ గారికి తెలియదు. అయ్యా, మీరెవరో నాకు తెలియదు అని చెప్పి స్టీఫెన్ గారు ప్రకటించారు. అయ్యా, మీరెవరో నాకు తెలియదు అని చెప్పి స్టీఫెన్ చెప్తే, అతడు కొన్ని సంవత్సరాలకు ముందు అడవిలో ఖాళీ గుడిసె ముందు నిలబడి సువార్తను ప్రకటించింది మీరే కదా? ఎస్, మీరే కదా అని అడిగితే అవునన్నాడు. అవును నేనే, కానీ అక్కడ ఎవ్వరు లేరు అన్నాడు. అందుకు ఆ వ్యక్తి, నేను కట్టెలు కొట్టేవారి మేస్త్రిని. మేము కట్టెలు కొట్టడానికి వేరొక చోటుకు వెళ్ళి పని ప్రారంభించాం. కానీ నేను ఒక గొడ్డలని నా గుడిసెలో మర్చిపోయాను. గొడ్డలు తీసుకోవటానికి నేను గుడిసెలోకి వచ్చాను. ఆ గొడ్డలు తీసుకోవటానికి గుడిసెలోకి వస్తూ ఉండగా మీ మాటలు వినబడ్డాయి. నేను ఒక చెట్టు చోట నిలబడి మీ ప్రసంగం అంతా విన్నాను. ఆ మాటలు నా హృదయాన్ని తాకాయి. నేను అప్పుడే యేసు ప్రభువుని అంగీకరించాను, నా సొంత వ్యక్తిగా స్వీకరించాను. ఒక బైబిల్ కొనుక్కొని చదవటానికి ప్రారంభించి క్రైస్తవుడయ్యాను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని స్వీకరించానో నేను అప్పటికే ఒక యజమానిగా ఉన్నాను. నా కింద పనిచేసేటువంటి వారందరికీ సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాను. సువార్తను ప్రకటిస్తూ 1000 మంది కంటే ఎక్కువ మందిని యేసుక్రీస్తు ప్రభువు వద్దకు నడిపించాను. వారిలో 3 పాస్టర్లు కూడా అయ్యారు అన్నాడంట. స్టీఫెన్ గారికి ఎందుకు ఆనాడు దేవుడు తనతో మరి ఖాళీ గుడిసెలో బోధించమన్నాడో ఆజ్ఞాపించాడో అప్పుడు అర్థం అవ్వలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ప్రభు నడిపించే మార్గం అంత చిక్కని రీతిలో గందరగోళం నీకు అనిపిస్తూ ఉండొచ్చు. దిక్కుతోచిన పరిస్థితిలో నువ్వు ఉంటుండొచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో కొరకు చేసుకున్నప్పుడు ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతకరమైన రీతిలో మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఖాళీ గుడిసెకు మరి సువార్తను ప్రకటించమన్న మాటకు లోబడి ఖాళీ గుడిసెకు సువార్తను ప్రకటించాడు. అద్భుతంగా ఆ యొక్క నాయకుడే మారు మనసు పొందాడు. ఆ నాయకుడు సువార్తను ప్రకటించి అందరూ మారు మనసు పొందటానికి మరి అద్భుతం జరిగింది. ఈరోజు నువ్వు చేస్తున్నటువంటి చిన్న ప్రార్థన, ఈరోజు నువ్వు లేచి ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి సమయం, ఈరోజు ఎర్లీ మార్నింగ్ దేవుని సన్నిధిలో 3:30కి లేచి నువ్వు ప్రార్థిస్తున్నావేమో నీ కుటుంబం కొరకు, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ బంధువుల కొరకు, ఎవరి కొరకైతే నువ్వు సమయాన్ని గడుపుతూ ఉన్నావో, ప్రార్థన చేస్తూ ఉన్నావో, ఇది వృధా అయిపోతుందని నువ్వు అనుకుంటున్నావేమో. చిన్న ప్రార్థన, చిన్న స్తుతి, చిన్న ఒప్పుకోలు, ఈ యొక్క కొద్ది సమయం దేవుని సన్నిధిలో గడుపుతున్నట్లయితే అది వృధా కాదు. ఒకానొక రోజున అది కొన్ని కుటుంబాలను మరి రక్షించవచ్చు. నా జీవితంలో కూడా నేను స్టార్టింగ్లో చూసినప్పుడు 5-10 మందికే మరి ఈ యొక్క కార్యక్రమం ఉపయోగకరంగా ఉండేటువంటిది. ఆ రోజుల్లో నేను మరి చిన్నగా ఇది ప్రారంభించి 10-20 మందికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నేను ఆశపడుతూ కొనసాగించినప్పుడు ఈ రోజున వేల మందికి ఉపయోగకరంగా దేవుడు చేసేసాడు. హల్లెలూయా. నువ్వు ప్రారంభించినప్పుడు ఇది కొంచెంగా ఉండొచ్చు, మరి పెద్ద ఉపయోగకరమైనటువంటిదిగా ఉండకపోవచ్చు, వింతగా ఉండొచ్చు, కానీ దాని ఫలితం కొన్ని సంవత్సరాల తర్వాత అద్భుతమైన ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు గడుపుతున్నటువంటి దేవుని సన్నిధిలో మరి చక్కటి సమయం, చక్కటి ఈ యొక్క ఒప్పుకోళ్ళు, ఇవన్నీ కూడా ఒకనొక సమయంలో ఊహించిన ఫలితాన్ని నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా తీసుకుని వస్తాయి. అది నీ భర్తలో అవ్వచ్చు మార్పులు, నీ కుటుంబంలో అవ్వచ్చు, ఎక్కడైనా సరే, ఏ విధంగానైనా సరే ఊహించని పేరు మార్పులు సంభవించడానికి నీవు ఈరోజు చేసేటువంటి ప్రార్థన, ఈరోజు తీసుకున్న తీర్మానం, ఈరోజు చేసినటువంటి ప్రతిదీ కూడా ఒకనొక రోజున ఊహించని గొప్ప ఫలితాలను ఇస్తుంది.
ఊహించలేకపోతాం, మనం ఆశ్చర్యపోతాం. నమ్మిన వారు అటువంటి ఫలితాన్ని స్వతంత్రించుకుందరుగాక. ఆమేన్.